ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఇంటర్ వరకే చదివానండి. అవునా? డిగ్రీ లేదా? ఏ పనైనా చేస్తాను, ప్లీజ్ శ్వేత గారు. డిగ్రీ లేదంటున్నావు. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు. ఆయన ఛానల్లో వాయిస్ ఓవర్ చెప్పడానికి ఒక లేడీ కావాలన్నాడు. వాయిస్ ఓవరా అంటే ఏంటండి? నీకెలా చెప్పాలి? నువ్వు క్రికెట్ చూసేటప్పుడు బ్యాట్స్మెన్ బంతిని బౌండరీ దాటించాడని వెనక చెప్తుంటారే. యూట్యూబ్లో న్యూస్ చెప్పేటప్పుడు ఫోటోలు వేసి వెనకాల మాట్లాడుతుంటారే. చూశాను. అదే నువ్వు చెప్పాలి. కంగారు పడకు, స్క్రిప్ట్ అంతా తెలుగులోనే ఉంటుంది. చాలా థ్యాంక్స్ శ్వేత గారు. ఇట్స్ ఓకే. ఏయ్, సారీ ఫర్ ద లేట్. పర్లేదు అంకుల్, నేను చెప్పిన అమ్మాయి తినే. నమస్తే అండి. నమస్తే. ఓకే, పేరేంటమ్మా? నా పేరు నీలిమ అండి. ఓ ఓకే. ఇందులో ఉన్న మ్యాటర్ని కొంచెం లౌడ్గా చదువమ్మా. నా పేరు సుకన్య. నా మొగుడు శృంగారంలో 2.5 నిమిషాలే గడుపుతున్నాడు. అలా నేను బాధపడుతుంటే మా పైనే ఒక కత్తి లాంటి కుర్రాడు. ఏంటి సార్ ఇది? ఏంటి శ్వేత, చెప్పి తీసుకురాలేదా? చూడమ్మా నీలిమ, నువ్వు ఇలాంటి శృంగార కథలు వాయిస్ ఓవర్లో చెప్పాలి. ఇవి చదివేటప్పుడు ఆ శృంగారంలో ఉన్న ఘాటుని మత్తుగా చెప్పాలి. అంకుల్, నేను కొంచెం అర్థమయ్యేలా చెప్పి తీసుకొస్తాను. శ్వేత గారు, ఏంటా మాటలు? అవి నేను ఎలా చెప్పగలను? చూడు నీలిమా, నువ్వున్న సిచ్యువేషన్లో నీకు డబ్బు చాలా అవసరం. ఏ మాటలైతే ఏంటి, నీ ఫేస్ కనపడదుగా, వాయిసే కదా. ఆలోచించు ఒకసారి. ఏం లేదు అంకుల్, అలాంటి మాటలు చూడగానే కొంచెం నర్వస్ అయింది. తను చేస్తుంది. షూరా? షూర్ అంకుల్, నేను చెప్తున్నాను కదా. ఓకే, తన వాయిస్ కూడా బాగుంది. మరి అగ్రిమెంట్ చేసుకుందామా? హలో. ఓకే సార్, చేస్తాను. ముందు ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. మేము ఇంకా బయలుదేరుతాం. ఒక్క నిమిషం నీలిమ, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. నేను శ్వేతతో మాట్లాడేది ఉంది, మాట్లాడి పంపిస్తాను. ఓకే సార్.
చేస్తున్నాను. దయచేసి నా వీడియో డిలీట్ చేయండి ప్లీజ్. ఈ ఒక్కదాంతో సరిపెట్టుకుంటే ఎలా? ఇలా డబ్బు అవసరం ఉన్న ఆడవాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురావాలి. స్టెప్ బై స్టెప్ చెప్పు, వాళ్ళతో మన బిహేవియర్ ఎలా ఉంటుందా అని. అలాంటి టైంలో వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత కూడా నీదే. నేనెలా చేయగలనండి? అదేంటి అలా అంటావు? నీది ఒక్క వీడియో ఉందనుకుంటున్నావా? ఇదిగో 10 నుంచి 17 వీడియోల దాకా ఉన్నాయి, కావాలంటే చూడు. ఇవన్నీ మీ దగ్గరికి ఎలా వచ్చాయి? బాత్రూంలో స్నానం చేసి కూడా ఎలా తీశారు? అవన్నీ నాకు అనవసరం. నా అవసరాలు తీర్చడమే నీకు ముఖ్యం.